తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. లౌడ్ స్పీకర్లు, మెగాఫోన్లు, మైక్లు మోగబోయాయి. రాజకీయ నాయకుల ప్రసంగాలతో మారుమోగిన వీధులని నిశ్శబ్దంగా మారిపోయాయి. పోలింగ్కు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలన్న ఈసీ నిబంధనలతో ప్రచార హోరు ముగిసింది. ఎన్నికల ప్రక్రియలో నేతలకు ఈ 48 గంటలే అత్యంత కీలకం. ఈ సమయంలో పొలిటికల్ లీడర్లతో పాటు అభ్యర్థులు, అధికారులు, మీడియా, ప్రజలు పాటించాల్సిన నియమాలేంటో ఓ లుక్కేద్దాం. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలి. దీనినే సైలెన్స్ పీరియడ్ అంటారు. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేయాలి. ఎన్నికల ప్రచారం ద్వారా ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండేందుకు శాంతియుతమైన విరామం ఇస్తారు. దీని ద్వారా ఆలోచించి అంతఃకరణ శుద్ధితో ఓటు వేయటానికి ఓటరుకు సమయం దొరుకుతుందని ఎన్నికల సంఘం ఈ నియమాలను రూపొందించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టమైన 1951 RP చట్టంలోని సెక్షన్ 126, 126A మరియు 135C ప్రకారం అన్ని ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు, బహిరంగ సభలు నిర్వహించడం, ప్రసంగాలు చేయటం వంటి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఉద్దేశంతో కూడిన కార్యకలాపాలపై సైలెంట్ పీరియడ్లో నిషేధం విధించారు. వీటిని భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్తో అమలు చేస్తారు. హోటళ్లు, దుకాణాలు, రెస్టారెంట్లు మొదలైన ప్రదేశాల్లో పబ్లిక్, ప్రైవేట్ పోలింగ్ ప్రాంతాల్లో మద్యం అమ్మకం లేదా పంపిణీ చేయడం నిషేధం. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 135C కింద ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 2000 వరకు జరిమానా విధిస్తారు. ఒక్కో సందర్భంలో 2 కూడా అమలు చేసే అవకాశం ఉంది. సైలెంట్ పీరియడ్లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బహిరంగ సభ లేదా ఊరేగింపులు, సమావేశాలు, ప్రసంగాలకు అనుమతి లేదు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రజలను ప్రభావితం చేయటానికి, వారిని ఆకట్టుకునే ఉద్దేశంతో సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లాంటి ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలు నిషేధం. అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూల ద్వారా ఎన్నికల సంబంధ విషయాలపై మీడియాతో మాట్లాడటానికి అనుమతి లేదు. బల్క్ ఎస్ఎంఎస్లు పంపరాదు. ప్రాయోజిత కార్యక్రమాలు, సర్వేలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఉద్దేశంతో టెలివిజన్ లేదా రేడియో వంటి ప్లాట్ఫామ్స్ లో ప్రచారం చేయకూడదు. రాజకీయ పార్టీకి సంబంధించి ప్రజలను ప్రభావితం చేయని సాధారణ సంఘటనలను ప్రసారం చేయొచ్చు. రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ధృవీకరించిన రాజకీయ ప్రకటనలను మాత్రమే పత్రికల్లో ఇవ్వాలి. సోషల్ మీడియాలో కూడా పరిధి దాటి ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అంటోంది భారత ఎన్నికల సంఘం. ఏదైనా ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ లేదా మరేదైనా పోల్ సర్వే ఫలితాలను సైలెంట్ పీరియడ్లో ప్రసారం చేయటంపై నిషేధం విధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 2 ఏళ్లు జైలు, 2000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలో ఓటరు, అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ మినహా ఇతరులు ప్రచార వ్యవధి ముగిసిన తర్వాత నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలి. ఓటరును ప్రేరేపించేలా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు. ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించడం, బహుమతుల రూపంలో లబ్ధి చేకూర్చే పనులు నిషేధం. ఇంటింటి ప్రచారంలో ఓటర్ల కుల, వర్గ సెంటిమెంట్లను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించరాదు. ఇంకా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు లేదా ఏదైనా ప్రార్థనా స్థలాన్ని ప్రచారానికి ఉపయోగించరాదు. ఇలాంటి ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించడం నిషేధం. అయితే రాజకీయ నాయకులకు సైలెంట్ పీరియడ్ అసలు పరీక్ష. ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నంగా కానుకలు, విందులు ఇవ్వటం ఎప్పుడూ జరిగేదే. ఈసీ నిబంధనలను పాటిస్తూనే పొలిటికల్ లీడర్స్ తమ పని తాము చేసుకుపోతారు. ఈసారి ఎన్నికల గండాన్ని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి మరి.